హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా ఏమి రుచి అన్నరా మై మరచి. ఏంటిది పాటతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? చూసేయండి అసలు వీడియోలో ఏం జరుగుతుందో. చాలా నోరు ఊరిపోతుంది కదా, ఇక్కడ ఏదో కలుపుతుంది ఏంటిదా అనుకుంటున్నారా? అదే అండి, మీకు చాలా రేర్గా తెలిసిన పనసకాయ బిర్యానీ అండి. ఇదేంటి పనసకాయతో బిర్యానీ, ఇది ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? పనసకాయ అండి, పండుతో కాదు. పనసకాయ చిన్నగా ఉండేటప్పుడే ఆ కాయతో బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్యూర్ వేగన్స్ ఎవరైతే ఉన్నారో, అదే అండి ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చికెన్ బిర్యానీ చూసి టెంప్టింగ్గా ఉంటే ఇలా పనసకాయ బిర్యానీ చేసుకోండి. అసలు చికెన్ బిర్యానీ ఫ్లేవర్లో సేమ్ పీస్ కూడా అట్లానే ఉంటూ చాలా టేస్టీగా మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మరి ఇక్కడ మీ ప్రాసెస్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, చూడటానికైతే అసలు చాలా లుకింగ్ అయితే అదిరిపోయింది అసలు. చూడండి, మరి ప్రిపరేషన్ అయితే ఈజీ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే పెట్టండి, చేసి అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీ స్పెషల్ డిష్ ఏంటిది అని అడుగుతారు. చూసేయండి మరి ఎలా ప్రాసెస్ ఏంటా అన్నది మీ ముందుకి ప్రాసెస్తో. ఇప్పుడు ఒక బేబీ పనసకాయని అయితే తీసుకోవాలండి. అదే బేబీ పనసకాయ ఏమనుకుంటున్నారా, చిన్న కాయ. ఆ కాయని తీసుకొని ఇట్లా అయితే పీసెస్గా కోసుకోవాలండి. ఫస్ట్ పైన ఉన్న తొక్క అంతా తీసేసి చక్కగా చెక్కుకొని ఇలా పీసెస్గా కోసుకొని వాటర్లో అయితే ఇలా బాయిల్ చేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని వాటర్ వడకట్టేసి ఓ పక్కగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోతున్నాయో. కొంచెం హై స్పీడ్లోనే పెట్టుకొని చక్కగా మెత్తగా చికెన్ పీసెస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అట్లానే ఉడికించుకోవాలండి. చక్కగా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోండి. చూసారా, ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసేసామండి. ఇవైతే చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. ఈ లోపల మనం ఇంకో ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తీసుకోవాలి. చక్కగా ఇలాగైతే తురుముకొని మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక చక్కగా మనం జీలకర్ర పొడి, ఇంకా అలానే మన దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ అయింది ఉంటే ఇంట్లోది, బయటదైనా పర్వాలేదండి. ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా ఇవన్నిటిని ఇలా వేసుకుంటుండగానే ధనియాల పౌడర్ మంచిగా మనకి ఎంత అయితే అవసరమో అంత, ఎంత అంటే మనము ఎంత బిర్యానీ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత అయితే వేసుకోవాలండి. అదే జీలకర్ర పౌడర్, అదే ధనియాల పౌడర్ మనం అన్నం ఉడికించేటప్పుడు కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. సాజీరా కూడా వేసుకోవాలండి. సాజీరా అనేది ఏ బిర్యానీకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఆ సాజీరా లేకపోతే మనకి ఫ్లేవరే రాదు. అలానే పచ్చిమిర్చి తీసుకొని, అలానే టమాటోస్ మనం కట్ చేసుకొని చక్కగా మిక్సీ గిన్నెలో అయితే 2 టమాటోస్ వేసుకుంటే చక్కగా ఆ పులుపు అనేది. అలానే మనం మిరపకాయలు వేసుకోవాలండి. అలానే ఇదిగోండి, గ్లాసుడు పెరుగు అయితే తీసుకుంటున్నాము. మనం టమాటోలు ఈ పెరుగు పులుపు అనేది చక్కగా పీసెస్కి పట్టి మనకి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా మనకి చికెన్ బిర్యానీ ఫ్లేవర్లో అదిరిపోతుంది. అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలండి. అవి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని చక్కగా కడిగేసుకొని చెప్పాను కదా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, సాజీరా వేసుకొని మనం ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో అంత డబల్ వాటర్ వేసుకొని ఇలా ఉప్పు అయితే వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. బాయిల్ చేసేసుకోండి. అది సపరేట్గా పెట్టేసుకొని ఈ లోపల మనం ఇంకో ప్రాసెస్ అదే చెప్పాను కదా, ఈ మిక్సీ అయితే పట్టుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ వేసుకొని బియ్యం అయితే చక్కగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, మనమైతే బియ్యంకి సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాము. ఇలా అయితే మనం బాయిల్ అయితే చేసుకోవాలి. అదైతే ఫుల్గా బాయిల్ అయిపోవద్దండి, పలుకుగా ఉండాలి. ఇది మిక్సీ పట్టుకుంటున్నాము. అది చక్కగా మెత్తగా గ్రేవీగా అయితే చేసుకోవాలి. ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాగే వరకు వెయిట్ చేయాలి. కాగినాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీని అయితే ఇందులో వేసేసుకోవాలండి. చక్కగా హీట్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, మనకి కింద అడుగు అంటకుండా కోసం. ఇదిగోండి, గ్రేవీ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఏదైతే గ్రేవీ కింద కావాల్సి ఉన్నాయో అవన్నీ నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను.
అలా అయితే మనకి బిర్యానీకి చక్కగా ఫ్లేవర్ అనేది టచ్ అవుతుందని చెప్పి స్పీడ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోతుంది మనకి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంట్లో ఈజీ ప్రాసెస్, ట్రై చేయండి. మనం ఉడకబెట్టి పక్కనే పెట్టుకున్న పనసపల్లి ముక్కల్ని ఇప్పుడు వేసేసుకుంటున్నామండి. రెండు కలిపి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు మనం ఏవైతే టమాటోస్, పెరుగు అవన్నీ వేసాం కాబట్టి ఈ పీసెస్కి చక్కగా అది ఇమ్ముకొని మంచిగా మన గ్రేవీ అనేది సెట్ అయిపోతుంది. ఇదిగోండి మనకి ఈ లోపల ఈ బియ్యం అయితే ఉడికిపోయినాయి. చూడండి మంచిగా ఉడికిపోయిన తర్వాత మనమైతే పలుకు అయితే చెక్ చేసుకోవాలి. పూర్తిగా అయితే ఉడికించుకోకూడదు. చూడండి ఇలా పట్టుకుంటే కొంచెం పలుగ్గా అయితే తగలాలి. అప్పుడే మనం అందులో మిక్స్ చేసినాక కొంచెం బాయిల్ అవుతుంది, లేదంటే మాడిపోతుంది. అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి ఇలాగ మనమైతే అది ఉడికిపోయినాక మనం ఇలా అయితే పైన వేసేసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్డ్ అయితే వేసేసుకుంటే చక్కగా కిందది పైది మంచిగా కుక్ అవుతుంది. ఇలా పైన వేసుకోవాలి. కింద మీద కలిపితే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. కలపకుండా దేని మాలని అది పైన వేసుకొని ఇలా అయితే వేసుకున్నాక మెంతి ఆకు ఉంటే ఇంట్లో మెంతాకుని తీసుకొని ఇలా పైన అయితే గార్నిష్ చేసుకోండి. మెంతాకు ఫ్లేవర్ అయితే అదిరిపోతుందండి. బిర్యానీకి ఆ మెంతాకు ఫ్లేవర్ తగిలితే ఉంటుంది. మనకి కొత్తిమీర, పుదీనా లేనప్పుడు ఈ మెంతాకుతోని గార్నిష్ చేసుకుంటే చక్కగా సరిపోతుందండి. అలానే ఈ యాలకుల పొడి, యాలకుల పొడి అనేది మనకి చక్కెర వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం మన యాలక పొడిని అయితే చక్కగా వేసుకోవాలండి. మనకి సరిపడా యాలక పొడిని వేసుకొని ఇలా మంచిగా గార్నిష్ అయితే చేసుకోవాలండి. చూసారా, ఇలా అయితే మాకు డిష్ రెడీ అయిపోయింది. మీరు ఉల్లిపాయలు ఉండి అవి డీప్ ఫ్రై చేసుకొని మన చికెన్ బిర్యానీ మీద వేసుకున్నట్లు అవి కూడా వేసుకోవచ్చండి. మీకు కలర్ సరిపోదు అనుకుంటే కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఫుల్గా. అప్పుడు మనకి పలుకు అనేది పూర్తిగా మెత్తగా అయిపోకుండా విడివిడిగా వస్తుందండి. ఇలా చూడండి చక్కగా ఇలా అయితే మేము పెట్టేసుకున్నాము. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసేసున్నాం. ఒక 5-10 మినిట్స్ చూస్తే అది చక్కగా ఉడికిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి ఆవిర్లు వస్తున్నాయి అంటే దీని అర్థమే ఉడికిపోతుంది, తీసేయవచ్చు అన్నట్లు. మాడిపోకముందే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అయితే ఓపెన్ చేసి ఇప్పుడైతే చూసేద్దాం. మేమైతే ఆఫ్ చేసేసామండి. ఓపెన్ చేసి చూస్తే ఉంటుంది చక్కగా ఉడికిపోయింది. సేమ్ చికెన్ బిర్యానీ టేస్టే అండి. వీగన్స్కి అయితే ప్యూర్గా మీరు ఒక్కసారి చేసి కానీ ఇంట్లో పెడితే మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉండకుండా అనేది జరగదండి. తప్పకుండా ఇంట్లో ఎవరికి చేసి పెట్టినా మీరు చికెన్ బిర్యానీ అడగరు కానీ వెజ్ బిర్యానీ అడగరు కానీ ఈ బిర్యానీ అయితే కంపల్సరీగా అడుగుతారండి. మా పిల్లలైతే మొత్తం కలాయిడు కంప్లీట్ చేశారండి, అంత టేస్ట్గా ఉందని చెప్పి. మన చికెన్ పీసెస్ ఎవరైతే తినారో ఇలా ఈ పనసపండు పీసెస్ అయితే చికెన్ పీసెస్లానే చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇష్టపడి తింటారు. మా పిల్లలైతే 10-15 పీసెస్ వేసిన ఇట్నే తినేసారండి. మీ పిల్లలకు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి పెట్టి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీ చికెన్ బిర్యానీ అయినా ఎంత టేస్టీగా, కలర్ఫుల్గా, ఎమ్మీగా వస్తుందో లేదో నాకైతే తెలియదండి. కానీ ఈ పనసపండు బిర్యానీ మాత్రం డెఫినెట్గా నేనైతే 100% చెప్తున్నా. డ్యామ్ షూర్ పక్క టేస్ట్తో వస్తుంది. ఇప్పుడైతే మన అన్నిటికంటే మెయిన్ అండి నిమ్మకాయ అయిపోతే ఆ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చక్కగా 2 నిమ్మకాయలు అయితే పిండుకోండి. మేమైతే ఒక కలాయిడు బిర్యానీ అయితే చేసుకున్నాము. కలాయిడు బిర్యానీకి మేమైతే ఈ కొలతల్లో వేసుకుంటున్నాము. మీరు కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు మీరు ఆ క్వాంటిటీస్ తగ్గినట్టు మెజర్మెంట్స్తో వేసేసుకోండి. ఏదైనా దీనికి డబల్, ట్రిపుల్లోనే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మరి లైక్